సికింద్రాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు తెలంగాణ ప్రదేశ్ లాల్ దర్వాజా మాంకాలమ్మ ఆలయ కమిటీ చైర్మన్ మారుతి యాదవ్ గారికి, వెంకటేష్ గారికి, అదేవిధంగా ఆలయ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చేసినటువంటి సోదర సోదరిమణులకందరికీ బోనాల పండుగ అంటేనే లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి తెలంగాణలోనే కాదు యావత్ భారతదేశంలో కూడా ప్రఖ్యాతిగాంచినటువంటిది. అలనాడు నిజాం నవాబ్ కాలం నాటి నుంచి కూడా వందల సంవత్సరాల చరిత్ర గల ఈ లాల్ దర్వాజా అమ్మవారి దీవెనలతో, అమ్మవారి ఆశీర్వాదంతో అందరి కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలి. సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో మంచి కాలం వచ్చి వర్షాలు పడి అందరూ కూడా ఎలాంటి భేదాభిప్రాయం లేకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంచిగా ఈ పోతరాజు విన్యాసాలతో, ఘటాలతో రేపు జరిగే ఘటాలు రాష్ట్ర చరిత్రలో ఒక పెద్ద ఘటన. ఉజ్జయిని మొన్ననే పోయిన ఆదివారం ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా ఆ రోజు సాయంత్రం లాల్ దర్వాజా ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి 22 మందిరాల ఘటాలకు కూడా స్వాగతం చేసి ఆ రోజు పూజలు జరుపుకోవడం జరిగింది. ఈ రోజు కూడా బోనాలు తీసుకొని అందరూ కూడా పరిసర ప్రాంతాల నుంచి చుట్టుపక్క అలియాబాద్, చత్రీనాక, ఓల్సి, ఉప్పుగూడ, గౌలీపుర, సుల్తాన్ చాయి, లాల్ దర్వాజా, సుధాటాకి, సక్కన్న, మాదన్న అన్ని దేవాలయాలను కూడా ఈరోజు ఎంతో కన్నుల పండుగగా రంగరంగ వైభవంగా జరుపుకుంటున్న ఈ బోనాల పండుగ ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేనంటున్న గత 4 సంవత్సరాల క్రితం ఇక్కడ రావడం జరిగింది. పిసిసి అధ్యక్షుడుగా ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు పట్టు వస్త్రాలు తీసుకొని వస్తారు. ఇక్కడ డిపార్ట్మెంట్ వారు, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా మంచి ఏర్పాట్లు జరుపుకోవడం, R&D కల్చరల్ అందరూ కూడా మంచి